హాయ్ అండి, అందరికీ హ్యాపీ హోలీ. కుండ ఉంది కదా, ఇగో పసుపు పొట్టు ఇలా పెట్టి నవధాన్యాలాగా 7 రకాలు వేసి మంచిగా కడిగి నీట్గా దాంట్లో చిన్న మూత పెట్టి మంట పెడతారు కదండి, దాంట్లో మధ్యలో పెడతారు. ఇది నెక్స్ట్ డే తెల్లారి తీసి అందరూ ప్రసాదంలాగా తింటారంట. ఇదైతే నేను ఫస్ట్ టైం వచ్చి చూడటం అండి. నెక్స్ట్ చూడండి ఇంకో వీడియో. హోలీ దగ్గర అయితే మేము వినయ్ని తీసుకెళ్ళామండి. ఇంతకుముందు హోలీ కాల్చురు కదా, అది అంతా ఇలా మంటలాగా వస్తుంది. అందుకని మంట చల్లారిపోయినాక వినయ్ని తీసుకెళ్ళి ఒక 5 చుట్లు అలా తింపామండి. అలా తింపితే మంచిది అన్నారు. ఇంతకుముందు అయితే ఆవిరి ఎక్కువ వస్తుందని తీసుకెళ్ళలేదు. తను మా మరిది ఇంటిలో ఉంటారండి. బాబుని వాకర్లో తీసుకెళ్తున్నారు అతను. మా వారు, నేను, మా అత్తమ్మ లాస్ట్ టైంలో వినయ్ అయితే 5 చుట్లు దింపాము. వినయ్ అయితే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ టైం వాడికి తీసుకెళ్ళడము. ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంట్లోనే ఉంటాడు. ఎవరేమనుకుంటే ఏందండి, వాడు హ్యాపీగా ఉండాలా. ఎవరో ఏదో అనుకుంటారని ఎక్కడికో తీసుకెళ్ళక మానటం ఎందుకు? వాడు హ్యాపీనెస్ నాకు కావాలి కదా. అక్కడ ఒక వీల్ చైర్ ఉంది. అదైతే మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ నీట్గా సర్ది పెట్టింది. దాంట్లో తీసుకెళ్ళి వినయ్ని మొత్తం చూపించామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినయ్ హ్యాపీ. హోలీ ఆడటము, డ్యాన్స్ చేయటము అన్నీ చూసిండాడు. వాడికి ఒక కొత్త లోకంలాగా అనిపిస్తుంది. వాడైతే అసలు పడుకోవటమే లేదు, మొత్తం వాళ్ళతోనే ఆడటము. మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. మాకైతే హెల్ప్ చేసిరండి వాళ్ళు. వినయ్ని స్నానం చేయించటము, వినయ్ని కూర్చోబెట్టడం.